ravished my heart. நான் உன்னை காதலிக்கிறேன். ఏంటి? I'm flattered. ఏదేదో చెప్తున్నావు. నువ్వు చెప్పేది అర్థం కాలేదు. కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది. నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసావని. See you tomorrow. హలో, కూర్చోండి కమిషనర్ గారు. ఏంటి సంగతులు? సార్, సీఎం గారితో రికమెండ్ చేసి నాకు ఈ పోస్ట్ ఇప్పించారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ తర్వాత మాకు ఫేవర్గా ఉంటారుగా. తప్పకుండా సార్. ఏం చేయాలో చెప్పండి. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియాని పిలిచి చెప్తారు కదా 2 ఎన్కౌంటర్లు చేస్తామని. దానికంటే ముందు సిటీలో వ్యభిచారాన్ని అరికట్టండి సార్. మొదలు పెట్టండి. ఎలా చేయాలో నేను చెబుతాను. నీ సిన్సియారిటీ గురించి నాకు బాగా తెలుసు సీతారాం. ఇది ఒక ముఖ్యమైన అసైన్మెంట్, అందుకే నీకు అప్పగిస్తున్నాను. సార్, ఇప్పుడు సిటీలో ఉన్న సమస్యలన్నింటిలోకి ప్రధానమైంది వ్యభిచారం. ఇది హై లెవెల్లో జరుగుతోంది. మీరు స్పెషల్ టీమ్గా ఏర్పాటు అవ్వండి. ఓకే సార్. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియా దృష్టికి వెళ్ళనివ్వకండి. మీరు ఎనీ టైం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్ సార్. రండి రండి. ఏంటి దారి తప్పొచ్చారు? ఏసీపీ సీతారాం గారు వచ్చారు. వచ్చేసారా? ఎంత సిన్సియర్ ఆఫీసర్ అయినా ఈ గూటికి రావాల్సిందేనయ్యా. ఆయన రమ్మని చెప్పు. స్వర్గం లోపలికి వస్తే కదా స్వర్గంలో ఉన్న ఆనందం ఏంటో తెలుస్తుంది. నేను చెప్పేది కరెక్టే కదా? రండి సార్. ఏంటి ఆలోచిస్తున్నారు? పైన ఐఏఎస్ ఉన్నారు, మీరు ఐపీఎస్ఏ. నా రాశి అట్లాంటిది. అమ్మా, ఏ రాశిరా నీది? కన్యారాశి. కన్యారాశి సార్. కన్యా రాశి. మూసుకుని మూల కూర్చో. వాళ్ళు పైకి ఎందుకు పంపిస్తున్నారు? సారో ముఖ్యమైన ఫైల్ చూస్తున్నారు సార్. ఏం నాగరాజు, ఏంటా మీరు? సార్ మీరు కిందికి రండి.
హలో హలో కెమెరా కెమెరా ఏంట్రా నాగరాజ్ ముందు డ్రెస్ వేసుకోమా. నాగరాజ్! సార్, వెళ్ళండి. ఏ, నాగరాజ్! అమ్మాయిలు తీస్తారేంటి? ఎక్కడ వెళ్ళండి, తెచ్చావు? తీయండి. నాగరాజ్ సార్ ప్లీజ్ రండి సార్ ప్లీజ్ ఏ నువ్వు కెమెరా ఆఫ్ చేయి కెమెరా ఆఫ్ చేయి నాగరాజ్ నాగరాజ్ ఇక్కడ సత్యవరం నాగరాజ్ నాగరాజ్ ఏంటి సీతారాం ఇదంతా ఏయ్ నువ్వు కెమెరా ఆఫ్ చేయవా ఆఫ్ చేయి ఏంటి సీతారాం ఇది సారీ సార్ ఇక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ రైట్ చేయమని ఆర్డర్ వచ్చింది సార్ మీరు ముఖ్యమైన ఫైల్ చూస్తున్నారని ఎంత చెప్పినా పట్టించుకోలేదు సార్. ఇదేనా నువ్వు చెప్పిన ముఖ్యమైన ఫైలు? సీతారాం నేను కమిషనర్తో మాట్లాడతాను మీరు బయలుదేరండి ఆర్డర్ వేసిందే ఆయన. కెమెరా ఆఫ్ చేయవా? హలో సార్ మీరు ఆ ఇంట్లోనే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు సార్. ఒక్కరే ఉన్నారా లేక అమ్మాయి కూడా ఉంది సార్. ఆ నాగరాజు కూడా అక్కడే ఉన్నాడా? నాగరాజు ఉన్నాడు సార్. ఆ మన్మధరాజాకు ఫోన్ ఇవ్వు. ఇస్తున్నా సార్. సార్ ఏంటి సార్ ఇదంతా వాట్స్ హ్యాపెనింగ్ మనం అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మీరు సీతారాం వెంట కాకతీయ హోటల్కి రండి. ఓకే సార్ మీరు ఆ మన్మధరాజాన్ని తీసుకుని హోటల్ కాకతీయకి రండి. అక్కడికా? ముందు మీరు తీసుకురండి చెప్తాను. ఓకే సార్. సార్ మీరు డ్రెస్ చేంజ్ చేసుకుంటే బయలుదేరదాం. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి లోకల్ స్టేషన్లో వేయండి. ఫర్దర్గా ఏం చేయాలో నేను మీకు చెప్తాను. సార్ ప్లీజ్. సార్ వచ్చారుగా విషయం మాట్లాడితే ఓ పని అయిపోతుంది. మాట్లాడేదేముంది? పోలవరం ప్రాజెక్టులో నాకు 20% వాటా ఇవ్వమని చెప్పండి. ఏంటి సార్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అవును బ్లాక్ మెయిలే. ఆఫీస్ టైంలో నువ్వు బయట ఏ రాజకార్యాలు వెలగబెట్టావా అన్ని బయట చెప్పానే అనుకో, టీవీలో ఈ న్యూస్ వచ్చిందంటే నీ పరువు ప్రతిష్ట మొత్తం మంట కలిసిపోతుంది. అప్పుడు తలెత్తలేవు, బయట కూడా జరగలేవు. సార్ మీరు ఉండండి సార్. ఏంటి సార్ ఇది? ఏదో ఒక విధంగా మ్యాటర్ సెటిల్ చేసుకోవచ్చుగా. ఎలాగే సార్ 20% అడుగుతున్నారు, వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు సార్? ఏంటి మిస్టర్ నిరంజన్, నీ మినిస్టర్ లాగా నన్ను జీరో అనుకుంటున్నావా? 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు నాకు తెలియదు అనుకుంటున్నావా? మొత్తం అడగలేదయ్యా, నాకు కొంచెం ఇమ్మంటున్నాను అంతే. దీంట్లో నీకేంటి ప్రాబ్లము? సార్ చెప్పింది కరెక్టే కదా, మిమ్మల్ని అడగలేదుగా, పార్టీ దగ్గర నుంచే కదా ఇప్పించమంటున్నారు. ఈయనకెందుకు ఇవ్వాలని అడుగుతారు కదా. బాగా అడిగావు. ఇక మీదట అందరికీ అర్థమవుతుందిలే ఈ గవర్నమెంట్ లో దేవనాథ్ రెడ్డి పవర్ ఎంత ఉందో అని. అయినా అధికారులు మీరే నిర్ణయం తీసుకుంటే ఇంకా మా రాజకీయ నాయకులు ఎందుకయ్యా? అది సార్ విషయం. డీల్ ఓకేగా, వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసేయండి. మాట్లాడండి. సీతారాం ఇంక మీరు బయలుదేరండి. నాగరాజుని ఆ లేడీని పంపించేయండి. ఏంటి సార్ తమాషా చేస్తున్నారా? వాట్ యు మీన్? సిటీలో ప్రాస్టిట్యూషన్ ఎక్కువగా జరుగుతుందని మీరు చెప్తేనే కదా సార్ ఒక టీంని ఏర్పాటు చేసి డే అండ్ నైట్ కష్టపడి పట్టుకుంది. పోలీసుల సంగతి పక్కన పెట్టండి. పాపం పట్టుకూటి కోసం పడుపువృత్తి చేసుకునే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసి బంగ్లాలో వ్యభిచారం చేసే వాడిని తీసుకెళ్లి మినిస్టర్తో చదువు కల్పించారు కదా సార్. ఛా, చివరికి నాకు ఆ నాగరాజుకి తేడా లేకుండా చేశారు కదా సార్. సీతారాం ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఈ రాజకీయ నాయకులు ఇంతే, మనల్ని ఇలాగే యూజ్ చేసుకుంటారు. వీళ్ళెవరు సార్ మనల్ని యూజ్ చేసుకోవడానికి? ఆఫ్టర్ ఆల్ రాజకీయ నాయకులు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే వీళ్ళకి పదవి. కానీ మనం
సర్వీస్ ఉన్నంత వరకు డ్యూటీలో ఉంటాం. ప్రజలు వీడిని దించేస్తారు సరే, మళ్ళీ ఇటువంటి వాడినే పదవిలో కూర్చోబెడతారు కదా. ఎవరొచ్చినా సరే మనం సెల్యూట్ కొట్టక తప్పదయ్యా. నా మాట విని ఒక సెల్యూట్ పడే. ఏంటి సార్ అంత ఈజీగా చెప్తున్నారు? ప్రాణంగా ప్రేమించి వేసుకున్నాను సార్ ఈ డ్రెస్. నీ ఫీలింగ్ నాకు అర్థమైంది. నా సీనియర్ ఏం నేర్పించాడో అదే నీకు నేను చెప్తున్నాను. నీ సర్వీస్ పీరియడ్ని 2గా డివైడ్ చేసుకో. మొదట నీకేం కావాలో ఆలోచించుకో. నీకెంత కావాలో అంత సంపాదించుకో. రిటైర్మెంట్కి మరో 5 ఏళ్ళు ఉంది అనగా సిన్సియర్గా వర్క్ చేయండి. ఆ 5 ఏళ్ళు నువ్వు కోరుకున్నట్టు డ్రెస్ మీద డ్యూటీ మీద ప్రేమ పెంచుకో. ఇదంతా చివరిలో చేయాలి. అంతవరకు మనం ఉండాలిగా. నా మాట విని సెల్యూట్ కొట్టే అలవాటు చేసుకో. సరే ఇంక నువ్వు వెళ్ళు. మన డబ్బు డబ్బులు ఎవరైనా ఇస్తారు, పట్టుబడ్డ వాళ్ళని బయటికి తీసుకురావడమే పెద్ద గొప్ప. వేరే పార్టీ దగ్గర ఇప్పిస్తానులే, నువ్వు ముందు వెళ్ళవమ్మా. ఇక్కడ నాకు చాలా పనులు ఉన్నాయి. నువ్వేంట్రా వదిలితే లోపలికి వెళ్ళి తగిలించేటట్టున్నావు? ఎప్పటికే లోపల ఉతికి ఆరేశారు, నువ్వు బండి తీరా. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే. ఏ మదన్ చెప్పు. నారాజ్ ఎక్కడున్నావు? ఏంటి విషయం? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా? అలాగా, తొందరగా నా పప్పుకి వచ్చేయ్. సరే దారిలోనే ఉన్నాను, ఓ 5 నిమిషాలు అక్కడ ఉంటాను. వీడు దేవనాథ్ రెడ్డి కొడుకులా ఉన్నాడే. మమ్మల్ని వీడియో తీసి తిరిగిస్తాడా? సార్, సార్ వాళ్ళ పిఏ కిషోర్. హలో సార్. సార్ ఇదిగోండి. ఏం సార్ వేడి వేడిగా ఏమన్నా కావాలా? హలో సార్. హలో మన్మథరాజా, ఏదో అర్జెంటుగా కలవాలన్నారు. ఎనీ ప్రాబ్లం? అది పోలవరం ప్రాజెక్ట్ గురించి. మీ షేరేగా ఇచ్చాంగా. దీనికోసమైనా బెంగళూరు నుంచి అర్జెంటుగా రప్పించింది. దాని గురించి కాదు సార్. మినిస్టర్ దేవనాథ్ రెడ్డి 20% అడుగుతున్నాడు. అది దేవనాథ్ రెడ్డి ఆప్షన్లో ఉన్నాడు. తర్వాత నువ్వు కమిట్ అయ్యావు గనక ఆ ఆఫర్ నీకిచ్చాను. ఆ విషయం అయిపోయింది. ఎనీథింగ్ ఎల్స్? సార్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అది నీ ప్రాబ్లం. సార్ ప్రాజెక్ట్ మీ చేతికి వచ్చేసింది అనుకోవద్దు. దేవనాథ్ రెడ్డి తలుచుకుంటే ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ని ఆపేయగలడు. అది ఎలా ఫేస్ చేయాలో నాకు తెలుసు. సార్, నేను చెప్పను. మిస్టర్ మన్మథరాజా, సౌత్ ఇండియాలో 4 స్టేట్స్లోనూ నాకు బిజినెస్లు ఉన్నాయి. ఏ స్టేట్ పాలిటిక్స్ ఏమిటో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను. ఇది నీ పర్సనల్, నాకు చెప్పడం అనవసరం. ఓకే సార్, నా పర్సనల్ అని చెప్పారు, అది నేనే చూసుకుంటాను. కానీ అతని దగ్గర మీరు పర్సనల్గా లాగే. దీంట్లో ఏముంది ఆశ్చర్యం? నా కూతురు డిస్కో క్లబ్కి వెళ్తుందని నాకు తెలుసు కదా. అదంతా సరే సార్, మీ అమ్మాయి ఒక కుర్రోడితో క్లోజ్గా మూవడం చూశారు కదా. అతను ఎవరో కాదు, నాకు పర్సనల్గా ప్రాబ్లం చేసే ఆ దేవనాథ్ రెడ్డి కొడుకు. ఈ ప్రాజెక్ట్కి అడ్డుపడేదే వాడి బాబు. అమ్మాయి ఎక్కడికి పోయిందో తెలియదని చెప్పడానికి నువ్వెందుకు? రేష్మా నాకేమీ చెప్పి వెళ్ళలేదు. నాకు తెలియదని చెప్పకు. పని వాళ్ళని తెచ్చి పెట్టుకుంటే దానికి వాళ్ళు భయపడతారని చెప్పి బంధువుల మనిషివని నిన్ను తెచ్చి పెట్టుకున్నాను. నువ్వు దాని మంచి చెడు చూస్తావనుకుంటే దాని గురించి నువ్వు పట్టించుకోవడమే లేదు. హాయ్ డాడ్. హాయ్ రేష్మా. ఏంటి డాడ్, యూర్ సర్ప్రైజింగ్ మీ. నథింగ్ లైక్ దాట్. ఒక బిజినెస్ మీట్ గురించి వచ్చాను. అలాగే నిన్ను చూసి వెళ్దాం అనిపించింది. మంత్లీ ట్వైస్ మీరు హైదరాబాద్ వస్తారు, కానీ ఎప్పుడు నేను చూడడానికి రాలేదుగా. కమ్ ఆన్, ఐఎమ్ ఆల్వేస్ యువర్ ఫాదర్. మీరు ఆంటీని ఏమన్నా అన్నారా? అవును, తను నీ గురించి అసలు పట్టించుకోవడం లేదు. నీ వయసుకి ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలియదు. ఐ ఫీల్ యూ ఫాల్ ఇన్ రాంగ్ హ్యాండ్స్. ఏం డాడ్, నా గురించి ఎవరైనా తప్పుగా చెప్పారా? అంటే నువ్వేదైనా తప్పు చేసావా? లవ్ చేయడం తప్పేం కాదుగా. లవ్ చేయడం తప్పు కాదు, కానీ నువ్వు లవ్ చేస్తున్నవాడు నీ లెవెల్కి తగ్గవాడో కాదో తెలుసుకోవాలి. డూ యు నో వాట్స్ యువర్ వర్త్? మనకి ఎన్ని కంపెనీలు ఉన్నాయో చెప్పు చూద్దాం. 23. అది లాస్ట్ ఇయర్. ఇప్పుడు రీసెంట్గా 3 ఇంక్లూడ్ అయ్యాయి. ఎస్ఆర్హెచ్ ఎయిర్వేస్, ఎస్ఆర్హెచ్ టెలికాం అండ్ ఎస్ఆర్హెచ్ రిఫైనరీస్. నా కూతురువి కాబట్టి 20 సంవత్సరాల వయసుకే 26 కంపెనీలకి డైరెక్టర్ అయ్యావు. నిన్ను పెళ్లి చేసుకునేవాడు అంతకంటే ఎక్కువ కంపెనీలకు అధిపతి అయి ఉండాలని నేను కోరుకుంటున్నాను. డాడ్, అయితే నా మ్యారేజ్ 2 కంపెనీలతో జాయిన్ చేశారా? ఏంటి అలా ఉన్నావు? నీ లవ్ సిన్సియరా? ఏ డౌటా?
పోనీ ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకుందామా? హే బీ సీరియస్. మా డాడీకి మన లవ్ గురించి తెలిసిపోయింది. గుడ్, యు ఆర్ లక్కీ. అలాగే మా నాన్నకు కూడా తెలిస్తే బాగుండు. లేదంటే తప్పు చేసిన వాళ్ళ ఆయన ముందు నసుగుతూ టైం వేస్ట్. నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి మా డాడీ ఒప్పుకోరు. యు నో హూ మై డాడీ ఇస్. అతని లెవెల్కి అతను సంబంధాలు చూస్తున్నారు. మా డాడీకి అన్ని స్టేట్స్లోనూ పరిచయాలు ఉన్నాయి. సో వాట్? అన్ని స్టేట్స్లో మీ నాన్నకు పరిచయాలు ఉండొచ్చు, కానీ ఈ స్టేటే మా నాన్న చేతిలో ఉంది. అవన్నీ నేను చూసుకుంటాను. ఓకే? ఈవినింగ్ నేనే వచ్చి పికప్ చేసుకుంటాను. తమరికి వేరే వర్క్ ఏం లేదా? నీకన్నా ఇంపార్టెంట్ వర్క్ ఏముంటుంది చెప్పు. సార్ మీరు చెప్పినట్టుగా ఈ లైన్ మార్చాను సార్. హలో, నీ కొడుకు ఇప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. ఎవరా నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? వైనా మిస్టర్ దేవనాథ్ రెడ్డి, ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద స్టేట్ అని నీకు నువ్వే అనుకుంటున్న వాడివి. నాకు 10 నిమిషాలు టైం ఇస్తే నా పవర్ ఏంటో నీకు చూపిస్తాను. అలాగే మీ అబ్బాయితో మాట్లాడి ఇప్పుడు ఎక్కడున్నాడో కనుక్కో. పోనివరా. డాడ్, రేయ్, ఎక్కడున్నావురా? రెస్టారెంట్లో ఉన్నా. హలో, హోటల్ తాజ్లో ఉన్నాడేమో కనుక్కో. ఏ హోటల్లో ఉన్నావు? హోటల్ తాజాలో ఉన్నా. ఏ డాడ్? మీ వాడి కారు పక్కన ఒక బ్లాక్ ఇన్నోవా ఉందేమో అడుగు. నీ కారు పక్కన బ్లాక్ ఇన్నోవా ఉందేమో చూడు. ఉంది. ఏంటి బెదిరిస్తున్నావా? కంగారు పడతావు దేనికి? అతని ముందు బ్లూ షర్ట్ వేసుకుని ఒక అతను, వెనక 2 మనుషులు ఉన్నారేమో కనుక్కో. యా, టెల్ మీ స్లే. రేయ్, నీ ముందు బ్లూ షర్ట్ వేసుకున్న వాళ్ళు 2 ఉన్నారా? ఉన్నారు. నీ వెనకాల ఉన్నారు డాడ్. ఎవరు వీళ్ళు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు. నువ్వు లైన్లో ఉండు. నువ్వు నన్ను బాగా విసిగిస్తున్నావు. ఎవరా నువ్వు? శివరాజ్ గౌడ్, SRH. ఇప్పుడు నేను తలుచుకుంటే మీ అబ్బాయిని లేపేయగలను. అదేలాగా దేవనాథ్ రెడ్డి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ ఏ పని చేయలేదనుకుంటున్నావా? ఇప్పుడు దేవనాథే నా కంట్రోల్లో ఉన్నాడు. ఇప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు నీకు నీ కొడుకు లైఫ్, నాకు నా కూతురు. పోలవరం ప్రాజెక్టులో ఐఏఎస్లు బెదిరించి నన్ను డబ్బులు అడిగారు. పోనీలే అని ఊరుకున్నాను. నీ కొడుకు లవ్ అంటూ నా కూతురు వెంట పడుతున్నట్ట. వాడు నీకు దక్కాలంటే కంట్రోల్లో పెట్టుకో. అన్నిటికంటే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకో, నీలాంటి రాజకీయవేత్తల్ని నడిపించేది నాలాంటి బిజినెస్ మెన్. సరే, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. గౌడ్, 1 నిమిషం ఆగు. మా అబ్బాయితో మాట్లాడి నీతో మాట్లాడతాను. నువ్వు అక్కడే ఉండరా, ఇప్పుడే మాట్లాడతాను. గౌడ్, మీ అమ్మాయి విషయంలో మా అబ్బాయి తలదొరచడు. వదిలేయ్. ఓకే. వాళ్ళందరూ వెళ్ళిపోయారా? ఆ కారు వెళ్ళిపోయిందా చూడు. అందరూ వెళ్ళిపోయారు. సరే, నువ్వు వెంటనే బయలుదేరి డైరెక్ట్ ఇంటికి వచ్చాయి. సరే డాడ్. వచ్చేటప్పుడు ఆ అమ్మాయిని కూడా తీసుకురా. డాడ్, నాకంతా తెలుసురా. నువ్వు లవ్ చేసావు కదా, ఆ అమ్మాయిని తీసుకునిరా. కమ్. డాడ్, రేష్మ, అమ్మ. Auntie look very antique, just like this house. లోపలికి తీసుకెళ్ళు. గౌడ్, నేను దేవనాథ్ మాట్లాడుతున్నా. నువ్వు వ్యాపారస్తుడివి, వేడివేడిగా మాట్లాడతావు. నేను రాజకీయ నాయకుణ్ణి, ఆచితూచి చేస్తాను. మీ అమ్మాయి ఇప్పుడు నా కంట్రోల్లో ఉంది. ఏం భయంగా ఉందా? అదే భయంలో ఉండు, నేనే ఫోన్ చేస్తాను.
అసలు ఏం జరుగుతుందయ్యా నాకేం అర్థం కావట్లేదు. డేయ్ ఆ గౌడ్ నన్నే బెదిరించాడురా. కొద్దిసేపు ఏంటి మన చెర్రిని లేపేసేవాడు. మీసం మరొక ముందే రాజకీయాల్లోకి వచ్చి అడ్డమైన వాడి కాళ్ళు చేతులు పట్టుకుని ఎంతో మందిని ముంచి నిలబెట్టుకున్న సామ్రాజ్యంరా ఇది. నా బలహీనత చెర్రీరా. వాడిని తీసుకెళ్లి నన్నే బెదిరిస్తాడా? వాడు చెర్రీని లేపారని చూశాడు. నేను వాడి కూతుర్ని తీసుకొచ్చేశాను. ఏంటయ్యా ఇది? మహాలక్ష్మినే చెర్రి ఇంటికి తీసుకొస్తేను. ఏంట్రా పెళ్లి చేసేమంటావా? అయ్యా మన దగ్గర అధికారం ఉంది, ఆయన దగ్గర ధనబలం ఉంది. అధికారము ధనబలము కలిస్తే ఏమిట్రా నువ్వు అనేది? వాడు ఒప్పుకోరు కదా. ఎందుకు ఒప్పుకోడయ్యా? మీరు తలుచుకుంటే ఒప్పుకుంటాడు. రాజకీయ నాయకుడు తలుచుకుంటే బిజినెస్ మ్యాన్ కాగలడు. అదే బిజినెస్ మ్యాన్ తలుచుకుంటే అంత ఈజీగా రాజకీయ నాయకుడు కాలేడు. గౌడ్ నువ్వెంతసేపట్లో హైదరాబాద్ వస్తున్నావో చెప్పు. నేనే మీ అమ్మాయిని క్షేమంగా మీ ఇంటికి చేరుస్తాను. అమ్మయ్యా, ఇక మీదట 10%, 20% అని ఊరికే మాట్లాడడం మానేసి పర్సంటేజే లేకుండా కమిట్ అయ్యారు చూసారా? బ్రహ్మాండం అయ్యా, బ్రహ్మాండం. అయ్యగారు అతని కంపెనీలు లెక్క పెట్టాలంటేనే మన వల్ల కాదు, అలాంటిది అన్నిటినీ ఒడిచి పట్టుకున్నారే. సూపర్ సూపర్ అయ్యా. రేష్మా, నాకు ఇంగ్లీషే సరిగ్గా రాదమ్మా. నువ్వు ఇక్కడికి వచ్చాక తెలుగే మాట్లాడు, ఇంగ్లీష్ మాట్లాడద్దే. ఓకే ఆంటీ. ఏంటి తినడానికి ఏమైనా పెట్టావా? రాగానే అది సరే, నా కొడుకు ఆశపడ్డాడని తెలిసి మీ ఇద్దరి పెళ్లి చేద్దామనుకున్నాను. కానీ అది జరగదమ్మా. నువ్వు రా, నిన్ను మీ నాన్న దగ్గర వదిలేస్తాను. అంకుల్ అర్థమైందమ్మా, నిన్ను ప్రేమిస్తున్నాడని మీ నాన్న మా అబ్బాయిని చంపాలని చూశాడు. మమ్మల్ని ఎదిరించి మీరు పెళ్లి చేసుకున్నా మా అబ్బాయిని చంపేస్తాడు. ఎలా జరిగినా బాధ నాకే కదా. నా కొడుకు నేను ప్రేమగా పెంచాను. అదే ప్రేమ మీ నాన్నకు నీ మీద కూడా ఉంటుందిగా. లేదంకుల్, చెర్రీ లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. నువ్వు చెబుతున్నావు, ఇది మీ నాన్న అర్థం చేసుకోవాలిగా. మా డాడీ నేను ఒప్పిస్తాను. సార్ వచ్చారమ్మా? ఉన్నారు, రండి. రామ్మా. నమస్తే, దేవనాథరెడ్డి, చెర్రి వాళ్ళ నాన్నని. అయ్యగారు కూర్చోండి. రాజకీయం, అధికారం నా దగ్గర ఉన్నాయని మీరు అసలు అనుకోనే వద్దు. ఒక తండ్రిగా ఆలోచిస్తే మీ సమస్య నాకు అర్థమైంది. మీ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకొచ్చాను సార్. డాడ్, నా సంతోషమే మీకు ముఖ్యం అనుకుంటే ఈ సంబంధం ఒప్పుకోండి. బాబు వెళదామా? నీ కోసం మీ నాన్న ఎక్కడికో దిగొచ్చాడురా. అతన్ని చూస్తుంటే మనమంటే ఇష్టం లేనట్టుంది. పదండి వెళ్ళిపోదాం. డాడ్ ప్లీజ్. రేపు నువ్వు సూసైడ్ అది ఇది అని చేసుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టకురా, అర్థమైందా? రేష్మా, రేష్మా, సార్, ఆ అమ్మాయి కోపంగా వెళ్ళినట్లుంది సార్. కొంచెం చూడండి. నీకే చెప్పేది, తలుపు తెరవే. నువ్వేం చేసుకోవద్దు తల్లి. మీరైనా వెళ్ళి చూడండి రా, ఆ అమ్మాయి ఏమైనా చేసుకుంటుందేమో. సార్, సార్, చూస్తావేంటి? కానీ చేసుకోవద్దు, నీకు దండం పెడతాను. తలుపు తెరవు. ఏంటి ఎంత పని చేసావు? నీకేదైనా అయితే నాన్నగారు తట్టుకోగలరా? అర్థమైంది సార్. నా కింద వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలంటే నాకు బాధగానే ఉంటుంది. చూశారు కదా ఏం చేసేది. ఈ రోజు మనం ఉన్నాం, కాపాడాం. రేపు వేరే దారి లేదు సార్. మనమే కొంచెం ఆలోచించాలి. ఉన్న ఒక్క అమ్మాయి చనిపోతే మీరింత కష్టపడి సంపాదించిన దానికి అర్థం పర్థం లేకుండా పోతుంది. ఓకే, ఇట్స్ మై ఫేట్. ఎప్పుడు ముహూర్తం పెట్టుకుందామని చెప్పండి. చెర్రీ, సంతోషమేగా? అంతా నువ్వు అనుకున్నట్టే జరిగింది. చాలా థ్యాంక్స్ అన్న. నాకెందుకు, నానే కదా అంతా చేసింది. సంతోషమైన వార్త చెప్పావు సరే, మమ్మల్ని కూడా పబ్బుకు తీసుకెళ్ళావు. పబ్బుకేగా, పదండి.